ఇప్పుడు మన బాలకృష్ణ గురువు గారి గురించి మీకు పరిచయం చేస్తాను. ఈయన సుభాష్ పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయాన్ని మనందరికీ పరిచయం చేసిన వారు సుభాష్ పాలేకర్ గారు. దేశీ విత్తనాన్ని మన ఆంధ్రప్రదేశ్లో వివిధ రాష్ట్రాల నుంచి సేకరించి అభివృద్ధి చేస్తున్న విజయరామ్ గారితోని మన బాలకృష్ణ గురువు గారు అసోసియేట్గా ఉన్నారు. వారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రచారం చేస్తుంటే, ఒకరు దేశీ విత్తనాన్ని ప్రచారం చేస్తుంటే, బాలకృష్ణ గురువు గారు గోవు యొక్క మహత్యాన్ని చాటి చెబుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అంటే భారతదేశం ఆ చివరి నుండి ఈ చివరి వరకు 180 రోజులు కాలినడకన ప్రయాణం చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. వారికి మనందరం ఒకసారి కృతజ్ఞత తెలియజేద్దాము. గురువుగారితో నేను మాట్లాడే సందర్భంలో ఒక మాట చెప్పారు, చాలా విలువైన మాట. ఆవుని, ఆడబిడ్డని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పారు. అది ఎంతో విలువైన మాట. ఈరోజు సమాజంలో నేను ఆడపిల్లనైనా కానీ అంత దూరం వెళ్ళి వ్యవసాయం చేసి వస్తున్నాను అంటే, ఇలా రక్షణ కల్పించే మగవారు తండ్రి స్థానంలో, సోదర స్థానంలో, తమ్ముడి స్థానంలో, గురువు స్థానంలో, భర్త స్థానంలో మనందరినీ ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఉండబట్టే మహిళలం ముందుకు వెళ్ళగలుగుతున్నాము. ఆయన ఆ మాట చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది. ఇలాంటి కార్యక్రమాలకి మనందరం కూడా మన సపోర్ట్ మనం తెలియజేయాలి. అలాంటి గురువు గారిని ప్రకృతి వ్యవసాయం చేసే సోదరులు విజయవాడ నుండి ఒంగోలు వస్తున్నారమ్మా గురువు గారు, మీరు ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పినప్పుడు అది మహద్భాగ్యంగా భావించి గురువుగారిని మనం ఇక్కడికి ఆహ్వానించాము. మన భోజనం లంచ్ క్యారేజ్ కార్యక్రమాన్ని లాంచ్ చేయాలి, ఇలా విష్ణుహారతి కార్యక్రమం ఉంది అంటే ఆయన అది నా అదృష్టం, నేను తప్పకుండా వస్తాను అని చెప్పి వచ్చారు గురువుగారు. వారికి ధన్యవాదాలు. గోవు మన పురాణాల్లో నేను చదువుకున్నది, ఇంతకుముందు ప్రకృతి వ్యవసాయం చెయ్యకముందు నేను ప్రతి సంవత్సరం కూడా కార్తీక పురాణం, కార్తీక వ్రతం చేసేదాన్ని చాలా చిన్న వయసు నుంచి. ఆ రకంగా 4 గంటలకి లేవడం అలవాటైపోయింది. కార్తీక మాసం కోసం 1 నెల కోసం లేవడం అలవాటయ్యి 10 సంవత్సరాలు అలాగే లేచి, ఇప్పుడు పని ఉన్నా లేకపోయినా 3:40 నిమిషాలకి నిద్ర మెలకు రావడం జరిగింది. అదే మన పురాణాలు మనకి నేర్పించే బోధన. అది మన జీవితంలో ఒక భాగమైపోతుంది. మనం శ్రద్ధ భక్తితో ఆచరించే మనసు ఉండాలే కానీ మన జీవితాన్ని మలుపు తిప్పే మంచి మంచి ఆచారాలు ఇవన్నీ కూడా. ఆ రకంగా కార్తీక మాసం పురాణంలో నేను చదువుకున్నది ఏంటంటే, కలియుగంలో మానవాళిని రక్షించేది గోవు అని నేను ప్రతి సంవత్సరం చదివేదాన్ని. కానీ నాకు అప్పుడు ఇసుమంతైనా తెలియదు ఏ విధంగా గోవు మనుషుల్ని రక్షిస్తుంది, అది ఒక జీవి కదా, ఆ జీవి మనుషుల్ని ఎలా రక్షిస్తుంది అనే డౌట్ నాకు చాలా ఉండేది. ఆ తర్వాత మొదటిసారి ప్రకృతి వ్యవసాయం నేర్చుకోవడానికి నేను ట్రైనింగ్కి, పాలేకర్ గారి ట్రైనింగ్కి వెళ్ళిన రోజే ఎన్నో సంవత్సరాల నుంచి నా మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం ఇది అని అర్థమైంది. ఈరోజు మన సమాజం అంతా కూడా డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, ఊబకాయం ఇలాంటి జబ్బు లేని వాళ్ళు లేనే లేరు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రకమైన జబ్బు ఉంది. ఈ జబ్బులన్నింటికీ కూడా పరిష్కారం ఏంటంటే మన ఆవు, మన ప్రకృతి వ్యవసాయం ద్వారానే వీటన్నింటికీ పరిష్కారం ఉంది.